చెప్తున్నా వినండి. ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. ఎందుకు మనకి మన గొడవలు? హాయ్ ఎవ్రీవన్. సరే ఒక నిమిషం ఆగు. ఓకే ఓకే స్టార్ట్. చిన్న సెకల్ లేవురా నీలా నా బట్ట స్టార్ట్ చేస్తాడు కదా కానీ ఇట్లా అనుకుని స్టార్ట్ అంటే హాయ్ గైస్. హాయ్ గైస్. ఇవాళ మేము సెకండ్ ఎపిసోడ్ తో వచ్చాం ఫ్రమ్ అందరూ మనోళ్ళే బ్రో సిరీస్ నుంచి. సో ఇవాళ టాపిక్ బేసికల్ గా ఏంటంటే ఏదైనా మూవీలో అలా కాకుండా ఇలా జరుగుతుంటే ఇంకా సూపర్ హిట్ అయ్యేది, ఇలా అవడం వల్ల ఫ్లాప్ అయింది, అట్లా ఏమన్నా ఇంకైనా స్టోరీ లైన్ లేకపోతే హిట్ అయిన సినిమాలు కానీ ఇంకా స్టోరీ లైన్ ఇంకా బాగుండుంటే ఇంకా ఇలా ఉండుంటే ఇంకా బాగుండేదేమో అన్నట్టు మాకేమన్నా అనిపిస్తాయి కదా కొన్ని ఐడియాస్. ఎప్పుడు అనుకుంటా ఉంటాం, అరే ఈ స్టోరీ ఇలా ఎందుకు ఉంది, అలా ఉంటే బాగుండేది అన్నట్టుగా. మా ఫస్ట్ మూవీనే మళ్ళీ ప్రభాస్ మూవీ అంటే కొడతారేమో. ఫస్ట్ మూవీ బాహుబలి 1 రా. బాహుబలి ఫస్ట్ హాఫ్ అంతా ఫిల్లర్స్ అనిపిస్తుంది నాకైతే. మెయిన్ గా తమన్నా పార్ట్ అసలు అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఈ శివలింగం ఎత్తేదాకా బానే ఉంది. దాని తర్వాత నుంచి అసలు ఏంటంటో జరుగుతుంది. అసలు ఆ కొండ ఎక్కడం ఏంటి, లేకపోతే తమన్నా కోసం వెంట పడడం, అదంతా ఊరికే ఫిల్లర్ లాగా అనిపించింది. ఏదో పెట్టాలి, ఏదో ఒక సీన్ రాయాలి కాబట్టి రాసినట్టు. కానీ ఆడ విజువల్స్ అన్ని బానే ఉన్నాయి కానీ ఆ కాన్సెప్టే నాకు నచ్చలేదు. అసలు పైకి వెళ్ళడం ఏంది, లేకపోతే ఆ కొండ ఎక్కడం, జస్ట్ అమ్మాయి కోసం వెళ్ళాడా? అరే నీకు ఆ స్టోరీలు కానీ చెప్పేది అంటే కాదురా. నీకు చిన్నప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు కానీ ఏంది, వాడిని ఎవరో కిందకి తీసుకొచ్చారు అంటే లైక్ బట్టలు వస్తారు కదా చంపడానికి. సో మళ్ళా వాడు పైకి వెళ్తే ఎవరైనా చంపేస్తారని భయపడి ఈ చెప్పడం వల్ల వాడి క్యూరియాసిటీ పెరుగుద్ది. నీకు సీన్ లో కానీ చూపిస్తాడు చూడు. మళ్ళీ ఆ పచ్చబొట్టు వేసిన పాట అవన్నీ అంటే అవసరం లేదనిపించింది రా నాకు. నాకు నిజంగా ఫస్ట్ టైం ఎంత ఇప్పుడు బాహుబలి అనేది ఇంకా మనకి అప్పటికి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అప్పటికి మనకి తెలుగులో 100 crore మూవీ కూడా లేదు. బాహుబలి అనేది 100 crore ఫస్ట్ అవుతుందా అవ్వదా అనుకునే దగ్గర నుంచి 1000 crores దాకపోయిన మూవీ అది. అలాంటిది మన దగ్గర ఫస్ట్ ఎందుకు నెగిటివ్ టాక్ వచ్చింది బాహుబలి బిగినింగ్ కి. ఫస్ట్ రోజు అయితే నాకు ఇంకా గుర్తుంది, మనం ఇంటర్మీడియట్ లో ఉన్నాము, అందరు బాహుబలి బిగినింగ్ పోయింది, ఎవడో హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. నేను చెప్తానే ఉన్నా, మన సాంస్క్రిట్ సారు ఎవరు చూస్తాడేమో వీడియో ఫస్ట్ పార్ట్ లో. ఫస్ట్ హాఫ్ గానీ ఇట్స్ లైక్ స్టోరీ బిల్డింగ్ లానే ఉంటది రా. ఫస్ట్ వీడిని అసలు పైకి వెళ్ళకూడదు అని చెప్పి రెస్ట్రిక్ట్ చేస్తారు. వీడు సంభవం ఏదో ఒక వాడి ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంటారు. వాడికి ఒక పాయింట్ దొరికింది, నేను కంపల్సరీ వెళ్ళాలి, ఈమె ఎవరో చూడాలని. సో అందుకని ఎక్కాడు. నేను బాహుబలి 1 ఆ తమన్నా సీన్ ఎందుకు అది బికాజ్ ఇంపార్టెంట్ అది స్టోరీకి. ఎందుకంటే నీకు తమన్నా ఉందని నచ్చిందని చెప్పు. అలా కాదురా ఎరుపు కూడా. నువ్వు నాకు తెలుసు, నువ్వు అప్పటి నుంచో తమన్నా ఏంటి రెబల్ సినిమాలో తమన్నా ఫ్యాన్ అవన్నీ నాకు తెలుసు. రెబల్లోగానే ఉండదు క్యారెక్టర్, అది వేరే విషయం. వాడికి కావాల్సింది ఉంది తమన్నా అంట. తమన్నా ఇప్పుడు తమన్నా నువ్వు తీసే సినిమా తమన్నా లేకపోతే ఇట్స్ లైక్ కనెక్షన్ ఉండదు. అసలు వాడు ఎందుకు దేవస్థానం కాపాడాలి చెప్పు. దేవస్థానం ఐ మీన్ యా ఎగ్జాక్ట్లీ. సరే వాడి కొండ ఎక్కడం చిన్నప్పటి నుంచి నేను ఏమంటానంటే అదంతా ఓకేరా, అది వేరేలాగా పెట్టొచ్చు కదా అంట. నాకు ఆ కొండెక్కే కాన్సెప్ట్ నచ్చలేదురా మెయిన్ గా. నాకు ఇంకా తమన్నా క్యారెక్టర్ అంటే బోర్ కొట్టిందిరా ఫస్ట్ హాఫ్ అంతా. నాకు ఏందిరా ఏదో ఎక్స్పెక్ట్ చేశా, రాజు గీజు అనుకుంటే వీడేంది అమ్మాయి వెనకాల పడుకుంటూ రొమాన్స్ చేసుకుంటూ అనిపించింది నాకు. నేను నన్ను ఎంత నమ్ముతానో నాకంటే ఎక్కువ రాజమౌళి నమ్ముతా. అంటే వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు, అంత నమ్మకం. ఇంకా రాజమౌళి సినిమా తీసాడంటే ఇంకా అది పీక్స్ అన్నట్టు. అంతే స్టార్ట్ అయినప్పటి నుంచి రాజమౌళి కల్ట్ గా రే ఎప్పటి అరే RRR కూడా రా. అరే రాజమౌళి అసలు మన ఇండస్ట్రీ ఏందిరా, మన పరిస్థితి ఏంది అసలు. ఇప్పుడు సుకుమార్ ఉన్నాడు ఓకే, మనం ఎప్పుడు ఇండస్ట్రీ ఇక మనం ఏదో ఇండస్ట్రీలో ఆల్రెడీ పార్ట్
పార్ట్నర్ పార్సల్ అయినట్టు నేను చేసిందే 2వ వీడియో, దీనికి అప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను. వీడియో అరే ఇండస్ట్రీ అంటే మనమే ఇప్పుడు అంత పర్సనల్ గా తీసుకోబట్టి టిఎఫ్ఐ ఉంది. అంతే కదా మన వీడియో. అంటే అరే నిజంగా నేను రాజమౌళికి బిగ్గెస్ట్ ఫ్యాన్ రా నిజంగా. ఇప్పుడు మహేష్ బాబు తీస్తున్నాడని కాదు ఎప్పటి నుంచి. సరే రా, నువ్వు ఎన్ని చెప్పావు కదా చరణ్, ఇంకెట్ట తీసుకుంటే నీకు నచ్చుండే చెప్పరా, ఆ పాయింట్ చెప్పు ఫస్ట్. ఇప్పుడు రానా వచ్చి అంతా ఆక్రమించుకుంటా ఉంటాడు చుట్టుపక్కల ఉన్న. అలాగా బాహుబలి వాళ్ళది కూడా ఆక్రమించుకోవడానికి వస్తాడు. అదే మహేంద్ర బాహుబలి ఉండేది. అప్పుడు వీడు వచ్చి అప్పుడు ఒకడు సైనికుడు వచ్చి చూసి అక్కడ బాహుబలి ఉన్నాడు, వాడు అందరిని కాపాడాడు అన్నట్టుగా. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. అలాగా ఐ వుడ్ చేంజ్ ఇన్ బాహుబలి 2 రా. ఏంటది? బికాస్ నీకు బాహుబలి 2లో ఊరు నేసుకొని మీద పడిపోతారు. లైక్ ఏంది మహిష్మతి రాజ్యం మీదకి ఊరు జనాలు వేసుకొని కట్టి బొక్కలో ఆయుధాలు వేసుకొని వెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటంటే ఒక అరే అంత పెద్ద సైన్యాన్ని ఓడించంటే ఇటుపక్క ప్రాపర్ సైన్యం ఉండదు కదరా, కనీసం ఊరికే కొబ్బరి చెట్లు వేసుకొచ్చి. బాహుబలి 2లో నాకు హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? కిచ్చా సుదీప్ లాంటి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి కట్టప్పతో ఒక మంచి డైలాగ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు లాస్ట్ ఆర్మీని తీసుకొచ్చి ఫైట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అదర్ దాన్ చాటింపేసి ఒక ప్రాపర్ సైన్యం ఉండదు వాళ్ళకి, ఏముండదు ఊరికే ఎట్లా వచ్చేస్తుంది. బాహుబలి 2 గ్రాఫ్ ఇలా ఉంటది క్లైమాక్స్ వరకు, ప్రీ క్లైమాక్స్ దాకా. క్లైమాక్స్ లో ఇలా పడిపోతుంది. క్లైమాక్స్ లో రానా ప్రభాస్ ఫైట్ మళ్ళీ బాగుంటది. మళ్ళీ ఆర్ఆర్ఆర్ కూడా చెప్పొచ్చురా యాక్చువల్లీ. ఇక్కడ ట్రిపులర్ క్లైమాక్స్ నాకు తెలిసి కొంచెం బెటర్ కంపారిటివ్లీ టు బాహుబలి క్లైమాక్స్. ఎందుకంటే లైక్ ఆ బాహుబలి 2 లో పర్లేదు కానీ ట్రిపులర్ లో ఏంటంటే ఒకే ఒక్కది ఏంటంటే ఆ బైక్ మీద అక్కడ ఫైట్, ఫారెస్ట్ ఫైట్ వరకు బానే ఉంటది. అప్పటికప్పుడు అనుకోని వచ్చి ఇంకా బిల్డింగ్ మొత్తం ఒక బాంబ్ తో వేల్ చేస్తారు కదా. ఓకే, ఇది జస్టిఫైబుల్ అనిపించే పాయింట్ ఏంటంటే బాహుబలి 2లో వాడు ఆల్రెడీ ఏంటంటే ఒక పీక్ లో ఉన్నాను అనమాట. ఆల్రెడీ మా మదర్ కి ఇంత జరిగిందా అన్న ఒక పీక్. వాడికి ఇప్పుడు సమకూర్చుకొని సైన్యాన్ని సెట్ చేసుకొని అంత టైం లేదనమాట. బికాస్ రానా ఈజ్ ఆల్రెడీ వాడు ఆల్రెడీ అలర్ట్ గా ఉన్నాడు. సో ఇంకా వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. వెంటనే సర్ప్రైజ్ అటాక్ లా చేసేయాలన్న కాన్సెప్ట్ లో తీసాడు. ఓకే ఫైన్, కానీ కొంచెం అన్కన్విన్సింగ్ గా ఉండదు. ఆర్ఆర్ఆర్ కూడా ఏంటంటే అదే బిల్డింగ్ బైక్ మీద ఇంకా అయిపోయింది. అప్పటిదాకా బానే ఉంది, అట్లా ఒకళ్ళు దాక్కొని బాణాలు వేసేది అంతా బానే సెటప్ చేస్తాడంతా. లాస్ట్ లో ఇంకా అయిపోగొట్టేయాలి కదా సినిమా, ఫాస్ట్ గా బిల్డింగ్ ని కూల్చేద్దాం అన్నట్టు. నేను ఎగ్జాక్ట్లీ రా, నేను ఆ మూమెంట్ లో కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా అంటే అబ్బా ఇప్పుడు ఇంకో ఫైట్ ఉంటుంది సూపర్ సూపర్ అయిపోయింది. ఇంటర్వల్ పీక్స్, అసలు ఇంటర్వల్ ఆర్ఆర్ఆర్ పీక్స్. సెకండ్ హాఫ్ కొంచెం కొంతమందికి అజయ్ దేవగన్ నచ్చలేదు, నాకు బాగానే అనిపించింది అజయ్ దేవగన్ స్టోరీ. ఇంకా అంత చిన్న రోల్ వేరే వాళ్ళు చేయరు కదా పెద్ద హీరోలు. అంటే ఇప్పుడు అజయ్ దేవగన్ చిన్న హీరో అంటావు? డౌటా?